హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్. ఈరోజు ఒక మంచి చట్నీతో వచ్చేసాను. టమాటా చట్నీ ఈజీగా చాలా సింపుల్గా టమాటా పచ్చిమిర్చితో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక 20 పచ్చిమిర్చి వరకు నీట్గా కడిగి సకానికి తుంపుకొని ఒక ప్యాన్లో వేసేసుకోవాలి. అలానే టమాటాలు కూడా నీట్గా కడిగిన తర్వాత మనం ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. మంచిగా పండిన టమాటా తీసుకోవాలి టమాటా పచ్చడికి. అప్పుడు టమాటా పచ్చడి అనేది మంచి టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా కడిగిన టమాటాని ఒక గిన్నెలోకి వేసేసుకొని టమాటాని 4 పీసులలాగా కట్ చేసుకోవాలి చాక్తో. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. అలానే మా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోస్ షేర్ చేయండి. ఈ విధంగా టమాటాలన్నీ సకానికి కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నేను 1/2 కేజీ పైననే టమాటాలు తీసుకున్నాను. ఒక 20 వరకు పచ్చిమిర్చి తీసుకున్నా, కొంచెం కారం ఉండే పచ్చిమిర్చినే తీసుకున్నాను. ఈ విధంగా అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకొని పచ్చిమిర్చిని కొంచెం తడి ఉంటుంది కదా, తడి అనేది కొంచెం ఆవిరైపోయేదాకా ఫ్రై చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలి. అప్పుడు ఆయిల్ అనేది చిందకుండా మంచిగా పచ్చిమిర్చి బాగా ఫ్రై అవుతాయి. అలానే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మనం సైడ్కి తీసేసుకోవడమే. మిక్సీ గిన్నెలో వేసేసుకోవచ్చు. ఈ టమాటా చట్నీ టిఫిన్లోకైనా, రైస్లోకైనా, దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం ఆయిల్ ఉంటుంది కదా ప్యాన్లో, ఆ ఆయిల్లో మనం కట్ చేసుకున్న టమాటాలు వేసేసుకొని మంచిగా ఈ విధంగా కుక్ అవ్వనివ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి, చల్లారనివ్వాలి. అలానే పచ్చిమిర్చి, కొంచెం వెల్లిపాయలు మిక్సీ గిన్నెలో వేసుకొని ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం చల్లార్చుకున్న టమాటా గుజ్జు ఉంటుంది కదా, ఇది అందులోకి వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవద్దు. 1 మినిట్ తిప్పేస్తే సరిపోతుంది ఈ టమాటా చట్నీకి. ఎక్కువగా మెత్తగా అయితే టమాటా చట్నీ టేస్ట్ ఉండదు. ఇలా ఈ విధంగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.